భూముల వేలంపాట నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఏఐటియుసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోరాటాలకు సిద్ధమవుతున్నామని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గోదావరికని భాస్కరరావు భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారామయ్య మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి వారం రోజుల పాటు పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నామని వెల్లడించారు. ఈ నెల 5న అన్ని కలెక్టరేట్ల ముట్టడి ధర్నా కార్యక్రమం చేయనున్నామని, 6న సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని సీతారామయ్య వెల్లడించారు. 2015లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో తీసుకొచ్చిన ఎంఎండిఆర్ యాక్ట్ పై బీఆర్ఎస్ ఎంపీలు సంతకం చేయడం జరిగిందని తెలిపారు. ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం కేంద్రం బొగ్గు బ్లాకుల వేలంపాటకు సిద్ధమైందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులు వేలంపాటకు సింగరెడ్డిని వేలంపాటకు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగిందని, కానీ అందులో కూడా కుట్రకోణం దాగి ఉందని తర్వాత తెలుసుకోవడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ సన్నిహితులకు బొగ్గు బ్లాకులను అప్పచెప్పడం కోసం లిక్కర్ స్కామ్ శరత్ చంద్రతో సింగిల్ టెండర్ వేయించి ఇప్పించడం జరిగిందని ఆరోపించారు. వేలంపాట ద్వారా సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులతో పాటు వేలంపాటకు సిద్ధంగా ఉన్న శ్రావణపల్లి కేకే 6 బ్లాకులను కూడా సింగరేణికి అప్పగించాలని సీతారామయ్య డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొగ్గు బ్లాకుల వేలంపాటను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే బొగ్గు బ్లాకుల వేలంపాటలో పాల్గొనడం, తెలంగాణ బిడ్డ కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి వేలంపాటను చేపట్టడం బాధగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు మాట కట్టుబడి సింగరేణి సంస్థ మనుగడ కోసం బొగ్గు బ్లాకుల వేలంకు వ్యతిరేకంగా ఉద్యమించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకుల వేలంపాటను ఆపడానికి మాతో కలిసొచ్చే సంఘాలు, పార్టీలను కలుపుకొని ఉద్యమాలను ఉధృతం చేయడానికి సిద్ధమని సీతారామయ్య తెలిపారు. దేశంలో జరుగుతున్నటువంటి బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి యూనియన్ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు తీసుకోవాలని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ బొగ్గనుల వేలం నిలుపుదల చేయడం కొరకు సిపిఐ ఏఐటిసి యూనియన్ ఆధ్వర్యంలో రేపు 5వ తేదీ నుండి వారం రోజులు పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో భాగంగా 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని, కలెక్టర్ ఆఫీసులో ముట్టడించాలని నిర్ణయించడం జరిగింది. అట్లనే 6వ తేదీ నుండి సింగరేణిలో అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసుల ముందు, హెడ్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా ఆనాడు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఆ ఒక్క బిల్లుకే కాదు, ఆనాడు బీజేపీ గవర్నమెంట్ ఏ బిల్లు తీసుకొచ్చినా వాళ్ళు మద్దతు ఇచ్చారు. మనం సింగరేణిలో ఈ బొగ్గలను వేలంపాట వేయకూడదు అని సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేస్తో సహా అందరం సమ్మెకు పిలిపించాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ దీనికి మద్దతు ఇచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, మేము వీధి పోరాటాలు కూడా చేస్తాం, దీని కొరకు ఎటువంటి పరిస్థితుల్లో వేలం వేయకూడదని చెప్పారు. మేము కూడా గవర్నమెంట్ కూడా బలపరుస్తుంది, సమ్మె కూడా సక్సెస్ అయింది. కానీ ఈ యొక్క బలపరచడం వెనుక ఒక కుట్ర ఉన్నదనేది అప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు ఆనాడు సింగరేణిని వేలంపాటలో పాల్గొనొద్దని టీఆర్ఎస్ చెప్పిందంటే, ఆనాడు 4 మైన్స్ ప్రైవేట్ వాళ్ళు పిలిస్తే 2 మైన్స్ కొద్దిగా లాభాలు వచ్చే మైన్స్ ఉన్నాయి. మన ఎల్లందు, కోయగూడెం కానీ సత్తుపల్లి ఓసీ3 కానీ లాభాలు వచ్చేటటువంటి బావులు. ఈ 2 బావులని ప్రైవేటు వాళ్ళకి ఇప్పించుకోవడానికే సింగరేణిని వేలంలో పాల్గొనొద్దని అప్పుడు ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఇప్పుడైనా మన అందరం బాగా స్పందించి ఈ మైన్స్ వేలంపాట క్యాన్సిల్ అయ్యి సింగరేణికి నామినేషన్ పద్ధతులు ఇచ్చేవారికి జరిగే పోరాట కార్యక్రమానికి మీ వంతు పూర్తి సహకారం మాకు అందించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం.
ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్, ఉప ప్రధాన కార్యదర్శులు వైవి రావు, మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు కందుకూరి రాజారత్నం, జూపాక రామచంద్రం, బ్రాంచ్ కార్యదర్శి ఆలేలి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు గండి ప్రసాద్, ఆకునూరి శంకరయ్య, ఎం సంపత్ రెడ్డి, వెంకటస్వామి, బండి మల్లేష్, ఉప్పులేటి తిరుపతి, కలవేని రాజేష్, బండారి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, బుర్ర భాస్కర్, పడాల కనకరాజు, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.